ఇప్పుడు ఇండియా ఎలాంటి పొజిషన్లో ఉందంటే మన అనుకున్న వాళ్ళే వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆ రోజు ఇండియా అంటూ హెల్ప్ చేయకపోతే ఈరోజు ప్రపంచంలోనే బంగ్లాదేశ్ అనే కంట్రీ ఉండేదే కాదు. అలాంటి బంగ్లాదేశ్ మనం పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్లో ఉన్నప్పుడు ఇదే కరెక్ట్ టైం అని మన ఇండియాలో ఉండే 7 సిస్టర్స్ అని పిలిచే ఈ స్టేట్లని బంగ్లాదేశ్ వాళ్ళు లాగేసుకోవాలని బంగ్లాదేశ్లో ఉండే ఒక లీడర్ పిలుపునిచ్చాడు. ఇండియా ఎప్పుడు మంచి ఫ్రెండ్ అని చెప్పుకునే అమెరికా యాపిల్ కంపెనీ ఇండియాలోకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ అవుతుందని తెలియగానే డొనాల్డ్ ట్రంప్ యాపిల్ సీఈఓకి ఫోన్ చేసి ఇండియాలో స్టార్ట్ చేయొద్దని చెప్పాడు. ఇంకా మొన్న 2023లో టర్కీలో భూకంపం వచ్చి చాలామంది ప్రాణాలు పోతుంటే మన ఇండియన్ గవర్నమెంట్ టర్కీకి ఇండియన్ ఆర్మీని పంపించి రెస్క్యూ చేయించింది. ఫుడ్, షెల్టర్, మెడిసిన్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయించింది. కానీ అలాంటి టర్కీ ఇప్పుడు పాకిస్తాన్కి డ్రోన్లు ఇచ్చి ఇండియా మీద అటాక్ చేయమని మనుషులు కూడా పంపిస్తుంది. కానీ నిన్న చైనా మన ఇండియాలో ఉండే అరుణాచల్ ప్రదేశ్ని చైనాలోకి ఇంక్లూడ్ చేసుకుని వాళ్ళ మ్యాప్లో కూడా యాడ్ చేసి వాళ్ళ నేమ్స్ అయి పెట్టుకుని అరుణాచల్ ప్రదేశ్ చైనాదని చెప్పుకుంటుంది. ఇండియా ఎదుగుతుందని తెలిసే వీళ్ళందరూ స్ట్రాటజిక్గా ఇండియా మీద ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటప్పుడే ఇండియా కూడా స్ట్రాటజిక్గా, డిప్లొమాటిక్గా ఉండాలని కోరుకుంటూ జై హింద్. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి.